ఐదేళ్లుగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం బాలకృష్ణకు ఎదురే లేకుండా పోయింది. చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్తో వరుసగా 4 హిట్లు అందుకున్నారు. ఈ 4 100 కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలే. వరుసగా 4 సెంచరీలు సాధించిన సీనియర్ గాను బాలయ్య రికార్డు సృష్టించారు. తోటి సీనియర్ నటులు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ల లైనప్లను మించి బాలయ్య నమోదు చేశారు. దీంతో బాలయ్య గురి ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ పై పడింది. వరుసగా 4 సార్లు 100 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచిన బాలయ్య ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్ పై ఫోకస్ పెట్టారు. లేటెస్ట్ గా అఖండ 2తో బాలయ్య పాన్ ఇండియాని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమా 100 కోట్లు కాదు, బాలయ్య కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రంగా రికార్డు నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఆయన అభిమానుల అంచనాలైతే ఊహకందని రేంజ్ లో ఉన్నాయి. సినిమా పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తోంది. భారీ సంఖ్యలో పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోంది. అయితే ఈ సెప్టెంబర్ 25కే సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్న కొన్ని పనులు కంప్లీట్ అవ్వకపోవడంతో వాయిదా వేశారు. అయితే అన్ని అనుకున్నట్టు జరిగితే డిసెంబర్లో సింహం గర్జన మొదలవుతుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ డిసెంబర్లో కాకపోతే సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతారని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన వీరసింహారెడ్డి భారీ విజయం సాధించింది. ఈ సినిమా 134 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలోనే మరోసారి బాలయ్య ఫక్త్ కమర్షియల్ డైరెక్టర్ని రంగంలోకి దించుతున్నారు. గోపీచంద్ మలినేని ట్రాక్ రికార్డ్ కూడా స్ట్రాంగ్గా ఉంది. ఇంతవరకు కెరీర్లో చేసిన 8 సినిమాల్లో 7 విజయాలు దక్కించుకున్నాయి. ఇటీవలే జాట్తో బాలీవుడ్కు వెళ్లి అక్కడ సక్సెస్ అందుకున్నారు. బాలీవుడ్కి అసలైన యాక్షన్ను పరిచయం చేసిన దర్శకుడిగా గోపి పేరు మారుమోగిపోతోంది. ఇవన్నీ బాలయ్య నెక్స్ట్ చిత్రానికి కలిసొచ్చే అంశాలేనంటున్నారు. ఈ సినిమా కూడా అనుకున్నట్టు సక్సెస్ అయితే బాలయ్య కెరీర్లో తొలి డబుల్ హ్యాట్రిక్ నమోదవుతుంది. ఈ విషయంలో నందమూరి అభిమానులు అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇదిలా ఉంటే డైరెక్టర్ క్రిష్తో మరో మూవీకి రెడీ అవుతున్నారు బాలయ్య. బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369కు సీక్వెల్ ఆదిత్య 999 కూడా లైన్లో పెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీతోనే బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న అఖండ 2 సినిమాపై మంచి హైప్ ఏర్పడింది. ఇది బాలకృష్ణ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఇప్పటికే ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. ఈ చిత్రం 100 కోట్ల మార్కును అందుకోవడమే కాకుండా బాలయ్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించనుందని చెబుతున్నారు. సినీ పరిశ్రమలో బాలయ్యకు పోటీగా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్లున్నా కూడా బాలయ్య వరుసగా 4 బ్లాక్ బస్టర్లతో క్రేజీ రికార్డు సొంతం చేసుకున్నారు. ఈ విషయం ప్రస్తుతం టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఇప్పుడు అఖండ 2తో 5వ హిట్ కొట్టాలనుకుంటున్న బాలయ్య ఆ తర్వాత గోపీచంద్ మలినేని సినిమాతో డబుల్ హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అఖండ 2 త్వరలోనే అన్ని పనులు కంప్లీట్ చేసుకుని డిసెంబర్లో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఆలస్యమైతే సంక్రాంతి బరిలో దిగనున్నారు బాలయ్య బాబు. వీరసింహారెడ్డి విజయం తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో మరో కమర్షియల్ ఎంటర్టైనర్ సెట్స్ పైకి రానుంది. గోపీచంద్ మలినేని ఇప్పటి వరకు తెరకెక్కించిన 8 చిత్రాల్లో 7 విజయవంతమవడం, బాలీవుడ్లో జాట్ చిత్రంతో డెబ్యూట్ చేసి అక్కడ కూడా గుర్తింపు పొందడం ఈ కాంబోపై భారీ అంచనాలను పెంచుతోంది. ఇదిలా ఉంటే అఖండ 2 ఎలా ఉండబోతోంది? అఖండ కథ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే సీక్వెల్ మొదలవుతుందా, లేదంటే ఇందులో ఇంకేదైనా కొత్త పాయింట్ చెప్తున్నారా? అసలు అఖండ 2 సినిమాలో హైలైట్స్ ఏంటి? ఓ ఈవెంట్కి వచ్చిన బాలయ్య ఈ ప్రశ్నలన్నింటిపై అదిరిపోయే ఆన్సర్స్ ఇచ్చారు. అఖండ 2లో ప్రధానంగా సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నట్టు తెలిపారు బాలయ్య. అందుకే కేవలం తెలుగులో మాత్రమే కాదు, ఈసారి నార్త్ పై కూడా బాగానే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మేకర్స్. బాలయ్య హిందీలో సొంత డబ్బింగ్ చెప్పారు. అఖండలో అక్కడక్కడే సనాతన ధర్మం టాపిక్ ఉంటుంది, కానీ పార్ట్ 2లో మొత్తం అదే ఉండబోతోందట. ఇక బాలయ్య బాబు కెరీర్లో ఎన్ని సినిమాలైనా ఉండని కానీ అఖండ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే దానికి ముందు కూడా బాలయ్య హిట్లు, సూపర్ హిట్లు కొట్టారు, కానీ మార్కెట్ మాత్రం అక్కడక్కడే ఉంది. అయితే ఇప్పుడు అఖండ తర్వాతే నటసింహం రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అప్పటి వరకు 50 కోట్ల దగ్గర ఆగిన బాలయ్య సినిమాలు అఖండ తర్వాత 100 కోట్లకు తగ్గనంటున్నాయి. అఖండతో తొలిసారి 100 కోట్లు కొట్టిన బాలయ్య వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలతో వరుసగా 4 సార్లు 100 కోట్లు అందుకున్న తొలి సీనియర్ హీరోగా చరిత్ర సృష్టించారు. అఖండ 2తో ఏకంగా 200 కోట్లపై కన్నేశారు బాలయ్య బాబు. బోయపాటి అండగా ఉండడంతో అఖండ 2 ఆ రికార్డు అందుకుంటుందని నమ్మకంగా ఉన్నారు.
అఖండ 2 షూటింగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్లో ఆలస్యం కారణంగానే సినిమా సెప్టెంబర్ 25 నుంచి వాయిదా పడింది. కొత్త డేట్ ఎప్పుడా అని వేచి చూస్తున్న అభిమానులకు తీపి కబురు చెప్పారు బాలకృష్ణ. డిసెంబర్ మొదటి వారంలో సినిమా వస్తుందన్నారు. అంతేకాదు ఈసారి అఖండ 2 దెబ్బకు థియేటర్లలో పోనకాలు ఖాయమంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.